ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడే అవకాశాన్ని, ఆయన మాటలు వినే యోగ్యతని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. ఎందుకంటే ఒక చిన్న విషయం గురించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ సమయంలో నేను మీ ముందుకు వచ్చి ఉన్నానండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది మన అంతరంగంలో ఉండి అది మనల్ని నడిపిస్తుంది. ఏ రీతిగా అంతరంగంలో ఉండి నడిపిస్తుంది, త్రోవను చూపిస్తుంది. అంతేకాకుండా కృంగిపోయిన మన జీవితాల్లో వాక్యము ఒక బలాన్ని అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనుషులు ఇచ్చే బలం కంటే దేవుడు ఇచ్చే బలం అనేది ఎంతో గొప్పది. ఆ బలంలో జీవం ఉంటుంది కాబట్టి ఆ జీవం ఏం చేస్తుందంటే మనలో ఒక శక్తిని నింపుతుంది. మనకు హృదయానికి కావాల్సిన ధైర్యాన్ని అది ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నదండి. మరి ఈరోజు వాక్య ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ఆరంభిద్దాము. అందరూ తలలు వంచినట్టయితే ప్రార్థించుకొని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు తండ్రి చాలా చక్కటి యొక్క యోగ్యతని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ మాటల్ని ధ్యానించుకునే యోగ్యత తండ్రి, వాటి మా హృదయాంతరంగంలో తండ్రి నాటబరుచుకునే తండ్రి అర్హత తండ్రి మాకందరికీ అందించినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా ఏ వర్తమానం అయితే మీరు నాలో నుండి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి తండ్రి వారందరిలో తండ్రి యేసయ్య స్థిరపడుటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ మీరే నాలో ఉండి మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన చేత స్తుతింపబడిన వాడై ఉన్నాడు. మనుషుల్ని మనం స్తుతించడానికి వాళ్ళలో ఎలాంటి గొప్పతనమో అంతగా మాట్లాడుకున్నంత గొప్పతనం ఉండదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దినాలైనప్పటికీ కూడా దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా కానీ మనం ఏం చేస్తామంటే మనలో అలసట రాని యొక్క ఆసక్తి అంత ప్రతిదినం మనకు నూతనంగా వస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ఆయన స్తుతింపబడడానికి అర్హుడై ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడూ స్తుతించే బద్దులమై ఉన్నాము. నిజంగా స్తుతి అనేది మన జీవితాన్ని మారుస్తుంది. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయన సన్నిధిలోనికి, ఆయన ప్రెజెన్స్లోనికి వచ్చిన మన అందరిలో ఒక అంతరంగంలో, అంటే మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే స్తుతించడం, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే పాటలు పాడడము, ఇవన్నీ కాదండి. మనం ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మన అంతరంగంలో ఒక స్తుతి అనేది ఉండాలండి. హల్లెలూయా. చూడండి, స్తుతి అనేది మన జీవితాన్ని మారుస్తుందని ఎలాగ చెప్పగలుగుతానంటే యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు, అయ్యా పాతాళంలో ఉన్న మనుషులు నిన్ను స్తుతించలేరు కదయ్యా, సజీవులు మాత్రమే, జీవం ఎవరిలోనైతే ఉంటుందో జీవం కలిగిన వారు మాత్రమే స్తుతించగలుగుతారు కదయ్యా అని చెప్పేసి ఆ వచనం అనేది యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే ఎవరైతే జీవం కలిగి ఉంటారో వాళ్ళలో ఒక స్తుతి అనేది బయటికి వెళ్తుంది అని చెప్పేసి దేవుని వాక్యం అనేది మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. ఏ జీవమో అంటే ప్రతి ఒక్కరిలో జీవం ఉంది, కానీ ఆత్మీయ రకంగా ఎవరిలోనైతే ఒక జీవమో, ఆత్మీయ రకంగా ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్ళలో ఎప్పుడు స్తుతి అనేది ఉండడం జరుగుతూ ఉన్నదండి. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతిస్తామనంటే నువ్వు నడుస్తుండగా, నువ్వు పని చేస్తూ ఉండగా, నువ్వు ఏది చేసినప్పటికీ కూడా దేవుడు చేసిన మేలని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, నీ అంతరంగంలో వాటిని నీకు ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాడు, వాటిని నీకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. అవి గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన అంతరంగంలో ఒక స్తుతి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఆ స్తుతి ఆరంభము కావడం ద్వారా నీ జీవితానికి ఒక ఆదరణ, నీ జీవితానికి ఒక ఆధారం అనేది దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరీక్షణ కోల్పోయిన మీ జీవితాల్లో, కృంగిపోయిన మీ జీవితాల్లో ఒక ధైర్యంతో మీరు నింపబడాలి అంటే, ఒక ఆదరణతో నింపబడాలి అంటే మీకు అవసరమైంది ఏంటంటే అంతరంగంలో స్తుతించడం అనేది మీకు అవసరమై ఉన్నది. నిజంగా అట్టి స్తుతిని మీరు ఎప్పుడూ స్తుతించాలి, అట్టి స్తుతిని మీరు ఎప్పుడూ కలిగి ఉండాలి. అది దేవుడు ఈరోజు మన యొద్ద నుండి కోరుతున్నాడు. మరి ఈరోజు దేవుడు నాకు బయలుపరిచిన మాటని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నానండి.
యెషయా గ్రంథంలో నుండి దేవుడు ఒక చక్కని మాటని మనతో మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో ఒక 2 భాగాలు మనం విడిచిపెట్టి చదివినట్టయితే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుచున్నాను అని చెప్పేసిన దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడే, నేను నీ మీద దృష్టి ఉంచుతాను అని చెప్పేసి దేవుడు మనతో అంటున్నాడు. అంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనకు 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలు కూడా ఇక్కడ దేవుడు మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, అంటే వీటి ఉంటేనే దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడా? ఇవి లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ దేవుడు చూడట్లేదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. అంటే కనుదృష్టి అంటే వే ఆఫ్ లుకింగ్లో చూసే చూపులో 2 రకాలు ఉంటాయండి. అంటే ఒక వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువు నేను 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి చూసి చూడనట్టు చూడొచ్చు, 2 నేను దాన్ని కీన్ అబ్జర్వేషన్ చేయొచ్చు, అంటే సూక్ష్మంగా పరిశోధించండి. హల్లెలూయా. అంటే చూసి చూడని చూపు ఒకటిగా ఉంటుంది, ఇంకా దాన్ని అంటే కీన్ అబ్జర్వేషన్ చేసే చూపు కూడా ఉంటుంది. దేన్నైతే మనం కీన్గా అబ్జర్వ్ చేస్తామో దాని గురించి మనం ఆలోచిస్తాము. దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీ మీద దృష్టిని నిలుపుతాను, నిలిచే దృష్టిని నేను నీ మీద పెడతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎంతోమందిని చూస్తున్నాడు దేవుడు, కానీ చూసి చూడని చూపు కాకుండా నిలిచి ఉండే దృష్టి, మన గురించి ప్రతిక్షణము ఆలోచించే దృష్టి, మన విషయంలో ఒక కేర్ని తీసుకునే దృష్టిని ఈరోజు దేవుడు నీ మీద నిలపాలని ఆశ కలిగి ఈరోజు మనకి వర్తమానాన్ని తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. సరేనండి, దేవుడు మన మీద దృష్టి పెడితే ప్రయోజనం ఏంటి అని చెప్పేసిన డౌట్ అనేది మీకు రావచ్చు. దేవుడు నీ మీద దృష్టి పెట్టడం ద్వారా నీ గురించి ఆలోచిస్తాడు. నీ గురించి ఆలోచించి నీ మీద దృష్టి ఎప్పుడైతే దేవుడు ఉంచుతాడో ఓటమి చూడని ప్రయాణాన్ని మనము కొనసాగించవచ్చు, ఒక ఫలింపు కలిగిన జీవితాన్ని మనము కొనసాగించవచ్చు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తుందండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నీ మీద దృష్టి నిలపాలని అనుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అని అంటే 3 లక్షణాలు మనకు ఉండాలి. చూడండి, అందరి మీద ఉంటుంది, కానీ అందరికంటే ఎక్కువగా మంచి పరిశోధన, మంచి కేరింగ్ అనేది నీ విషయంలో దేవుడు చూడాలి అంటే ఈ 3 లక్షణాలు అవసరము. ఆ 3 లక్షణాలు ఏంటంటే, మొదటి లక్షణం ఏంటంటే ఎవడు దీనుడై అని చెప్పేసి మొదటి లక్షణము మనకు సెలవిస్తుంది. రెండో లక్షణం ఏంటంటే నలిగిన హృదయము గలవాడై అని చెప్పేసిన రెండో లక్షణము. మూడో లక్షణం ఏంటంటే నా మాట విని వనకొచ్చుండును. ఈ 3 లక్షణాలు మనం చాలాసార్లు చదువుంటాము, కానీ దీనిలో ఒక మంచి అర్థం అనేది ఉందండి. ఇవి మనకు అంత భారభరితమైనవి ఏమీ కావు, కానీ మనం పాటించాల్సినవి ఈ 3 లక్షణాలు అయి ఉన్నాయండి. దేవుని ఒక వాక్యం సెలవిస్తుందంటే, మొదటిగా ఆయన దృష్టి మన మీద నిలపబడాలి అని అంటే, ఒక కేర్ అనేది దేవుడు మన విషయంలో చూసుకోవాలంటే, మన విషయంలో ఒక దేవుడు ఒక బాధ్యతను తీసుకోవాలంటే మొదటిగా మనలో దీనత్వము ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరు దీనుడై, యాక్చువల్గా దీనత్వము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఏమీ లేని స్థితిలో ఉంటారు కదండి, వాళ్ళని ఏమంటారంటే దీనులు అంటారండి. హల్లెలూయా. ఏ డబ్బు లేక ఏ ఆధారము లేక ఉంటారు కదండి, వాళ్ళని దీనులు అంటారు. అంటే నీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, అంటే దేవుడు నన్ను చూడడానికి నేను ఏ ఆధారం లేకుండా ఉన్న ఆస్తిని తీసి అమ్మేయాలా అని చెప్పేసిన డౌట్ మీకు రావచ్చు. కానీ కాదు, దీనత్వం అంటే ఉన్న ఆస్తిని అంతా అమ్మేసి ఏమీ లేని ఏ ఆధారం లేని స్థితిలో ఉంటే అప్పుడు దేవుడు నన్ను చూస్తారనే కాదు, దీన స్థితిలో ఉన్నవారికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు మనలో ఉండాలండి. హల్లెలూయా. చూడండి, లోకంలో ఎంతోమందిని మీరు చూస్తున్నారు కదండి, దీనుల్ని చూస్తున్నారు, డబ్బున్న వాళ్ళని చూస్తున్నారు. డబ్బున్న వాళ్ళు దీనులు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లోనైనా కానీ ఇంకా ఏ విషయంలోనైనా కానీ తగ్గింపులోనైనా ప్రతి విషయంలో మనకు మార్పు అనేది కనబడుతూ ఉంటుంది. వెన్ యూ కంపేర్ బోత్ ఆఫ్ ద సిచ్యువేషన్, 2 పరిస్థితులను ఎప్పుడైతే పోల్చుతావో, కంపేర్ చేస్తావో, అప్పుడు నీకు ఒక తేడా అనేది కనబడుతుంది. అంటే ధనవంతులు ఒక రీతిగా మాట్లాడతారు, దీనుల మాట, దీనుల తగ్గింపు అనేది వేరుగా ఉంటుంది. దీనిలో ఏ ఆధారం లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట అనేది
అనేది ఒక తగ్గింపుని, ఒక ఆధారాన్ని, ఒక కనికరాన్ని ఇతరుల యొద్ద నుండి కోరుకుంటూ ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, నా మీద నీ దృష్టి ఉంచాలి అంటే, నేను ఈ విషయంలో ఒక బాధ్యత తీసుకోవాలి అని అంటే, మొదటగా నీలో తగ్గించుకొని దీనత్వము కలిగే, దీనులకు ఉండాల్సిన లక్షణాలు నీలో ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కనుదృష్టి, ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనుషుల స్వభావము కంటే, లోకస్తుల స్వభావము కంటే దేవుని యొక్క స్వభావము వ్యతిరేకమైన స్వభావం అండి. హల్లెలూయా. లోకస్తుల స్వభావం ఒక రీతిగా ఉంటుంది, దేవుని స్వభావం ఒక రీతిగా ఉంటుంది. లోకస్తుల ఆలోచనలు ఒక రీతిగా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఒక రీతిగా ఉంటాయి. లోకస్తులేమో ఒక మనిషితో మాట్లాడాలన్నా, ఒక మనిషితో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ స్థితిని, వాళ్ళ స్థాయిని చూస్తారు. కానీ వాళ్ళు క్లోజ్గా ఉండాలంటే ఏం చేస్తారంటే, వాళ్ళ స్థితిని, వాళ్ళ స్థాయిని, వాళ్ళ లెవెల్ని చూస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే, దేవుడు ఎవరి మీద ఎక్కువగా కనుదృష్టి ఉంచుతాడు అంటే, దేవుడి కనుదృష్టి ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటే, ఎవరైతే ఏ ఆధారం లేని స్థితిలో ఉంటారో, ఎవరైతే ఒక దీనత్వము కలిగిన లక్షణాలు కలిగి ఉంటారో, వాళ్ళ మీద దేవుని యొక్క కనుదృష్టి అనేది, వాళ్ళకు రక్షణ అవకాశం అనేది దేవుడు ఎక్కువగా ఇస్తాడండి. హల్లెలూయా. దీనత్వము కలిగిన స్వభావాలు ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళ మీద దేవుడు దృష్టిని లేపుతాడు. ఈ లోకంలో చూడండి, దేవుడు పైకి లేవనెత్తిన ప్రతి ఒక్కరూ దీనస్థితిలో, ఏమీ లేని స్థితిలో ఉన్నవారే. కానీ దేవుడు ఎందుకు మరి దీనుల్ని ప్రేమించాడు? ఎందుకు మరి ఎప్పుడు దేవుని కనుదృష్టి ఏమీ లేని వారిపైన, మరి ఏమీ లేని వారి మీద ఎందుకు ఉంటుంది అన్న ఆలోచన మనకు వస్తే, దేవుడికి మహిమ రావడానికేమో అని చెప్పేసి మనం అనుకుంటాం. చూడండి, దేవుడే కనుక నాకు మహిమ రావాలి అని అనుకుంటే ఒక దాసుని స్వరూపం ధరించుకొని వచ్చేవాడు కాదండి. ఎందుకంటే తన మహిమను కోరుకునేవాడైతే లోకంలో ఒక లేబర్ యూనిఫామ్, ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చేవాడు కాదు. నన్ను మహిమపరుచుకోవడం కాదు, కానీ దీనత్వంలో ఉన్న అనేకులకు ఒక రక్షణ అందించాలన్న ఆలోచన, కేవలము కృప కనికరము మాత్రమే. ఈరోజు ఎవరో పట్టించుకోలేని మన బ్రతుకుల్లో దేవుడు దీన స్థితిలో ఉన్న మన బ్రతుకులు ఆయన కనుదృష్టి నిలిపిందండి. హల్లెలూయా. అందుకే మీరు ఎప్పుడైనా ఆలోచించుకోవాలి ఏంటంటే, దేవుడికి మహిమ తెచ్చుకోవడానికి దీనస్థితిలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తలేడు, కానీ మహిమకు మించిన కారణం ఏంటంటే మన విషయంలో దేవుని కృప అండి. హల్లెలూయా. ఆ కృపయే ఈరోజు మనల్ని స్థితిలోనికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే, ఒక మనిషితో మాట్లాడాలంటే డబ్బు చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ దేవుడు ప్రతి మనిషికి రక్షణ ఇవ్వాలంటే, ప్రతి మనిషిని లేవనెత్తాలి అని అంటే డబ్బు చూడడు, ఏమీ చూడడు. కానీ దేవుడు ఏం చూస్తారు అంటే దీనత్వాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవడు దీనుడై, దీనత్వము కలిగిన మనస్సు. దీనుడై అంటే ఏ డబ్బు లేక, ఏ ఆధారం లేక, ఉన్న డబ్బంతా అమ్మేసేసి ప్రభు ఇంక నేను దీనుల్ని ఏది లేక, ఏ ఆధారం లేకుండా ఇంకా నీ దృష్టి నా మీద ఉంచండి అని కాదండి. దీనులు అంటే ఏ ఆధారం లేని యొక్క మనస్తత్వం ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా అయితే ఒక తగ్గింపు కలిగి ఉంటుందో, ఆ తగ్గింపు మనలో ఉంటే దేవుని కనుదృష్టి మనలో ఖచ్చితంగా మన మీద ఉంచుతాడు, నిలుపుతాడు, కేర్ తీసుకుంటాడు. 2 లక్షణం చూస్తున్నట్టయితే, నలిగిన హృదయము కలవాడై అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. నలిగిన హృదయం అంటే ఏంటండి? బ్రోక్ అయిన హృదయం, నలిగిపోయిన హృదయము గల వారి మీద దేవుడు తన కనుదృష్టిని ఉంచుతాడంట. చూడండి, మన మేలు కోరేవారు ఎవరైనా కానీ నీ హృదయం నలిగిపోవాలి, నీ హృదయం బ్రేక్ అయిపోవాలని చూస్తారా? చూడరు కదండి. మన మేలునే చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీ మీద దృష్టి ఉంచాలంటే, నేను నీ విషయంలో ఒక కేర్ని తీసుకోవాలంటే మొదటగా నీ హార్ట్ బ్రోక్ అవ్వాలి, నీ హృదయము నలిగిపోవాలి, అప్పుడు మాత్రమే నేను నీ మీద దృష్టి ఉంచుతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మన హృదయం అంతా బ్రోక్ అయిపోవాలి, మన చెడును కోరుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఎందుకు దేవుడు తన హృదయాన్ని మన హృదయం నలగాలి అని అనుకుంటున్నాడు తెలుసా అండి? అసలు హృదయం ఏ విషయంలో నలుగుద్దండి? హృదయం నలగడం అంటే మనిషి హార్ట్ బ్రోక్ అయిపోయింది. అంటే మనిషి హార్ట్ ఎప్పుడు బ్రోక్ అయిపోయిద్ది అని అంటే, ఏ మనిషి అయితే ఒక మనిషిని నమ్ముతాడో, గాఢంగా నమ్ముతారు కదండి. సో నమ్మిన విషయంలో ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, వాళ్ళ విషయంలో ఒక ఊహించని సంఘటన మనం చూస్తే మన హృదయం ఏమవుతుందో విరిగిపోతూ ఉంటుంది. ఏమైపోతుందండి?
విరిగిపోతూ ఉంటుంది. దీనికి ఆధారం కూడా బైబిల్లో ఎన్నోసార్లు ఉంది. యెషయా గ్రంథంలోనే ఉందండి. మొదటి భాగంలో 6వ అధ్యాయం సంథింగ్ అధ్యాయాలలో ఉంది ఏంటంటే, ఆ యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు ఏంటంటే, అష్షూరు రాజు యుద్ధానికి వస్తారు, ఇజ్రాయేలుల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు అష్షూరు రాజు మాత్రమే కాదు, ఈ అష్షూరు రాజు ఇజ్రాయేలులను ఓడించడానికి, యూదా వారిని ఓడించడానికే తమ సహోదరులైన వారు కూడా ఈ అష్షూరు రాజుతో సహాయం చేస్తారంట. మేము వస్తాం నీతో పాటు, వాళ్ళని ఇంకా వాళ్ళ రాజ్యాన్ని అంతా తీసేద్దామని చెప్పేసి. సో ఈ విషయం ఎప్పుడైతే వాళ్ళకు వినబడుతూ ఉంటుందో వాళ్ళ హృదయాలు కరిగి నీరైపోయాయి అంటండి. హల్లెలూయా. అష్షూరు సైన్యం మాత్రమే కాదు, నా సహోదరులు, నా రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు కూడా నా మీదికి యుద్ధం చేయడానికి వస్తున్నారు, మమ్మల్ని మాతో పోట్లాడడానికి వస్తున్నారని ఎప్పుడైతే ఆ సమాచారం ఇజ్రాయేలులకు వినబడిందో వాళ్ళ హృదయం అనేది బ్రోక్ అయిపోయిందంట. ఎందుకు బ్రోక్ అయిందో తెలుసా? సొంత వాళ్ళు కూడా మా మీదకి యుద్ధానికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళు మా సహోదరులు కాదా? మా రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు కాదా? వాళ్ళేంటి మా మీదకి రావడం? వాళ్ళేంటి మా మీదికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం అని చెప్పేసి బాధపడ్డారంట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నీ సొంత జనులు, నువ్వు నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుండి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ దగ్గర నుండి నువ్వు ఒక సంఘటన కానీ లేకపోతే ఊహించని విధంగా ఒక గాయం అనేది నీకు తగిలిందే అనుకోండి, హృదయం ఏమైపోతుంది? బ్రోక్ అవుతుంది. చిన్నప్పుడు మనం ఒక సామెత, ఒక ప్రొవర్బ్ అనేది వింటూ ఉంటాం కదండి. ఇనుము విరిగిపోతే ఏదో ఒక టూల్స్ని ఉపయోగించి మళ్ళీ అతికించుకోవచ్చు. హృదయం మాత్రం విరిగిపోయింది అనుకోండి, దాన్ని అతికించబడడానికి చాలా టైం పడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అది హృదయము, అది విరిగిపోయిన హృదయము కన్నీటితో, పశ్చాత్తాపంతో నిండిపోతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీ మీద దృష్టి ఉంచాలంటే మొదటగా నీ హృదయం విరగాలి, నలగాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు విరగాలి అంటే, మనుషుల ప్రేమను తెలుసుకొని, ఎప్పుడైతే వాళ్ళ ప్రేమలను గురించిన అవగాహనను తెలుసుకొని వాళ్ళ ప్రేమ విషయమే హృదయం నలిగితే, పశ్చాత్తాపము పుట్టి నీ మనసు ఎటు తిప్పబడుతుంది అంటే దేవుని వైపు తిప్పబడుతుంది. హల్లెలూయా. అదే నలిగిన హృదయం లేకపోతే వాళ్ళ ప్రేమలోనే నువ్వు ఇంకా సింక్ అయిపోయి, వాళ్ళ ప్రేమలో నువ్వు ఇంకా మింగిల్ అయిపోయావు అనుకోండి, దేవుడు నీ మీద తన దృష్టి ఉంచలేడు. కాబట్టి మనుషుల ప్రేమ మీరు తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నలిగిన రెల్లును విరువని దేవుడు అంట. రెల్లు అంటే ఏంటండి? చిన్న రెల్లు మాత్రమే. అది దాన్ని నేను ఇలా క్రష్ చేస్తానే అనుకోండి, దాని యొక్క షేప్ అనేది కాస్త మారిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆల్రెడీ నలిగిన రెల్లుని నేను విరువను అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు మనము పడిపోతే ఇంకా మనల్ని తొక్కాలి, ఇంకా మనల్ని పడేయాలన్న ఆలోచన కలిగి ఉంటారే కానీ మనల్ని లేవనెత్తడానికి ఎవరు రారండి. కానీ నలిగిపోయిన వారిని, నలిగిన రెల్లు వంటి వారిని విరవకుండా, ఇంకా పడేయకుండా ఎంత మాత్రమో దేవుడు అలాంటి ఆలోచన మన విషయం చేయడు. కానీ దేవుడు ఏం చేస్తారంటే, వాళ్ళ మీద దృష్టి ఉంచుతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. అందుకని ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఏంటంటే, మనుషుల విషయంలో విరిగి నలిగిన మీ హృదయము ఎప్పుడైతే ఉంటుందో, ఆ హృదయము, ఆ కన్నీరు, ఆ వేదన, ఆ పశ్చాత్తాపము మిమ్మల్ని దేవుని దగ్గరికి లాగుతుంది. అప్పుడే దేవుడు తన ఆలోచన మీ మీద పెట్టడానికి ఆయన ఇష్టపడతాడండి. హల్లెలూయా. ఈరోజు ఇంకొకసారి మనం చూసుకున్నాం, ఇంకొక మూడో మాట మనం చూస్తున్నట్టయితే, దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుడు మన మీద దృష్టి ఉంచాలంటే మూడోదిగా మనము ఆయన మాట విని వణకాలంట. విని ఆయన మాట విని వణకాలంట. అంటే భయము అనేది ఆయన మాట నిమిత్తమై ఉండాలంట. చాలా మందిలో ఏదో వచ్చింది లేదు, ఆయన అంటే భయం లేదు. ఒక మనిషి మీద మనకు భయం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఆ మనిషి అంటే మనకు ఎదురు ఉన్నప్పుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆర్డినరీ సివిల్ డ్రెస్లో మీ దగ్గరికి వచ్చారే అనుకోండి, చెప్పండి ఏంటి అని సింపుల్గా మాట్లాడేస్తాం. కానీ యూనిఫామ్ మీద వచ్చారే అనుకోండి, ఒక వే ఆఫ్ టాకింగ్ వేరే ఉంటుంది, అదొక భయంతో ఉంటుంది. ఎందుకు? ఆ మనిషి గురించి తెలుసు, అతను ఒక అధికారంలో ఉన్నాడు, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాము. అదే సివిల్ డ్రెస్లో వస్తే ఆయన అధికారం మనకు తెలియదు, ఆయన స్థాయి మనకు తెలియదు. కాబట్టి ఆర్డినరీ మనుషులతో ఎలాగ మాట్లాడతామో వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతాం. ఈరోజు దేవునికి నువ్వు భయపడాలంటే దేవుడు అంటే ఎవరో నీకు తెలియాలి. అసలు
దేవుడు అంటే దేవుడే, కరుణించే దేవుడు, కృపామయుడు, ప్రేమ చూపించే దేవుడు అని చెప్పేసి చాలామంది ఆయన ప్రేమను చులకనగా తీసి పక్కకు పెట్టేసేవారు ఉన్నారు. కానీ ఆయన గురించి పూర్తిగా తెలిసిన వారెవరు కూడా ఆయన మాటను కొట్టివారేయరండి. హల్లెలూయా. ఆయన మాటను కొట్టి పారేయరు. దేవునికి నువ్వు భయపడాలి, ఆయన మాట విని వనకాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. దేవునికి నువ్వు వనకాలి అని అంటే దేవుడు నీకు అర్థం అవ్వాలి. దేవుని శక్తి ఎలాంటిదో తెలుసా అండి. నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో వాళ్ళని సహా భయపెట్టే దేవుడు. నువ్వెవరినైతే భయపడుతున్నారు, ఎవరైతే నిన్ను భయపడుతున్నారో వాళ్ళని సహా నలిపివేయగల దేవుడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రకృతిని శాసిస్తాడు. ఆయన గొప్పతనానికి నిదర్శనాలు, ఆయన గొప్పతనానికి సాక్ష్యాలు, చరిత్రలు ఎన్నో మనకు బైబిల్లో కనబడతాయి. ఆయన గొప్పతనం తెలుసుకోండి మొదటగా మీరు. దాని తర్వాత ఆయన నిమిత్తమై భయము అన్నదే మీరు ఖచ్చితంగా వస్తుందండి. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు మనతో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇవన్నీ పాటించడం వల్ల కాదు. దేవుడు నా మీద కనుదృష్టి ఉంచకపోతే, దేవుడు నా మీద కనుదృష్టి అంతగా ఉంచాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన మీకు వచ్చింది అనుకోండి. చివరిగా నేను ఒక విషయం చెప్తాను. చాలామంది బయటికి వెళ్తారు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలాగున్నాయంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి కూడా ఆ ప్రాణాలు గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజే కాదండి, రాబో దినాలు కూడా చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నాయి. ఏ పరిస్థితి ఎటు మలుపు తిరుగుతుందో తెలీదు. మనం అనుకుంటాం ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బు మనల్ని కాపాడుతుంది, నా దగ్గర నేను స్టోరేజ్ చేసుకున్న ఆ బంగారం అంతా నన్ను కాపాడుతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ డాక్టర్లు చేతులు ఎత్తాల్సిన పరిస్థితి మీకు వస్తుందేమో. అప్పుడు ఏం చేయగలుగుతారండి? దేవుని కనుదృష్టి కనుక మీకు లేకపోతే మీ ప్రాణానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు కదండి. అందుకని దేవుడి కనుదృష్టి మీ మీద ఉండాలి అని అంటే దీనులకు ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాన్ని మీరు మొదటగా ధరించుకోండి. రెండోదిగా విరిగిపోయిన మనుషుల ప్రేమలో విరిగిపోయిన హృదయము కలిగిన వారై ఒక పశ్చాత్తాపంతో, ఒక కన్నీటితో దేవుని దగ్గరికి మీ మనస్సును తెంపుకోండి. మూడోదిగా ఏంటంటే ఆయన మాట వినే వణికే స్వభావము, భయపడే స్వభావము మీలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు తన కనుదృష్టి మీ మీద ఉంచుతాడు. ఉంచడం అంటే ఇలా చూడనట్టే కాదు, కానీ నిలిపి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన నీ విషయంలో ఒక కేర్ని తీసుకోవడమే కాకుండా నీ గురించి ఒక ఆలోచన కలిగి భవిష్యత్తులో నిన్ను ఏ రీతిగా నిలబెట్టాలి, భవిష్యత్తులో నిన్ను ఏ స్థాయిలో ఉంచాలి అనే ఒక ప్రణాళిక అనేది దేవుడి విషయంలో చేసుకుంటాడు. అట్టి మంచి జీవితాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన దృష్టి నీ మీద నిలపాలనుకుంటున్నాడు కాబట్టి, ఒక్కసారి ఈ 3 లక్షణాలతో నీ జీవితానికి దేవునిలో నీ జీవితం మీద దేవుని కనుదృష్టి ఉంచడానికి దేవునికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. దేవుడి ఇట్టి వాక్యాన్ని మీ అందరి హృదయాల్లో స్థిరపరచును గాక. అందరూ మోకాళ్ళ మీద ఉన్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. ఈ కొద్ది వాక్యము దేవుడు ప్రతి ఒక్క హృదయంలో స్థిరపరచులాగా అందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క కృపని ఈరోజు మాకు అందించావు. నిజంగా ఎన్నో మంది మీద నీ దృష్టి ఉన్నది, కానీ ఒక కీన్ అబ్జర్వేషన్, మా గురించి ఆలోచించే దృష్టి, మా మీద ఎప్పుడు నిలిపి ఉంచగల దృష్టి నా దేవా మీరు మా మీద పెట్టాలంటే దీనత్వము, నలిగిన హృదయము, ఆ రీతిగా నీ మాటకు భయపడే స్వభావం మేము కలిగి ఉండాలని చెప్పేసి ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు మహిమ కలుగును గాక. నిజంగా అట్టిది మాలో నిజంగా ఉంచండి తండ్రి. ఈరోజు నా దేవా నీ కనుదృష్టి లేక ఎన్నో ప్రాణాలు తండ్రి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తండ్రి గాల్లో కలిసిపోతున్నాయి తండ్రి. అసలు తండ్రి ఊహించని పరిస్థితులు తండ్రి, యేసయ్య భయంకరమైన తండ్రి పరిస్థితులు తండ్రి ఎన్నో లోకంలో చూస్తున్నాము కనుక తండ్రి మా విషయంలో తండ్రి మేము ఒక ధైర్యము కలిగి ఉండుటకు తండ్రి, నీ కనుదృష్టి, నీ ప్రెజెన్స్ అనేది మా మీద ఉన్నది అనే నమ్మకము కలిగించుటకు తండ్రి మాలో ఈ 3 లక్షణాలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. అట్టి వాటిని ప్రతి ఒక్కరిలో మీరు ఉంచమని మహిమ, ఘనత, ప్రభావములు చూపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.